స్త్రీలు విష్ణు సహస్రనామం చదవకూడదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు చూద్దాం. విష్ణు సహస్రనామం అంటే విష్ణువు యొక్క 1000 నామాల వర్ణన. ఇది విష్ణువు యొక్క మహిమను వివరిస్తాయి. అయితే ఇది లింగభేదం లేకుండా ఈ విష్ణు సహస్రనామాలను జనులు పఠిస్తూ ఉంటారు. కానీ స్త్రీలు పఠించకూడదనే వాదన మీకు తెలుసా? కొందరు పండితులు స్త్రీలు పఠించకూడదని చెప్తున్నారు. అయితే మరికొందరు పఠించవచ్చు. పార్వతీదేవే స్వయంగా తను పఠించింది, అందుకని స్త్రీలు కూడా పఠించవచ్చు అని చెప్తున్నారు. మరికొందరు అయితే ఈ విష్ణు సహస్రనామంలోని ఈ శ్లోకాన్ని తప్పించి మిగతా సహస్రనామాలన్నీ పఠించవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే శ్లోకంలోని స్తోత్రం ఇచ్చామి అని కాకుండా పతితం ఇచ్చామి అని పార్వతీదేవి పలికిందంట. అందుకనే ఈ సహస్రనామాల్లో ఈ ఒక్క శ్లోకాన్ని తప్పించి మిగతాది అంతా పఠించవచ్చు అని చెప్పి కొందరు పండితులు చెప్తున్నారు. అయినా సరే మీరు విష్ణు సహస్రనామం పఠించాలని అనుకుంటే పండితుల సలహా మేరకు పఠించడం ఉత్తమం. విష్ణు సహస్రనామం వల్ల కలిగే లాభాలు: సంపద వృద్ధి, ఐశ్వర్యం, గురుదోష నివారణ, భౌతిక కోరికలు నెరవేరడం, భయం నుండి విముక్తి, ఆత్మవిశ్వాసం పెరగడం. సో విన్నారు కదా ఫ్రెండ్స్, విష్ణు సహస్రనామం ఒకవేళ మీరు పఠించాలని అనుకుంటే పండితుల సలహా మేరకు మీరు పఠించడం ఉత్తమం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.